ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ ప్రచారాలు ఉధృతం చేశాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సభల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు మరియు కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజలకు చేరువవుతున్నాయి. మరోవైపు బీజేపీ బూత్ స్థాయి నుంచి తమ ప్రచారం మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ ప్రధాన పార్టీలు ప్రచారం ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మనతోటి పాలమూరు జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్ చెప్పండి, ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా అద్భుతంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. 14 నియోజకవర్గాల్లో కూడా యాజ్ ఆన్ టుడే 12 మేము గెలవబోతూ ఉన్నాము. ఇంకా 2 కాన్స్టిట్యున్సీలో చాలా టైట్ ఫైట్ ఉంది. రాబోయే రోజుల్లో అక్కడ కూడా మేము మెజార్టీలోకి వస్తాం. ఎందుకు అంటున్నానంటే, నేను ఉట్టిగా మాట్లాడట్లేదు. గత 10 ఏళ్లుగా పేరుకు నిధులు వచ్చినాయి పాలమూరుకు అని చెప్తున్నారు, కానీ గ్రౌండ్లో నిధులు రాలే. మేము ఈరోజు గ్రౌండ్లో తిరుగుతూ ఉంటే కేవలం మెయిన్ రోడ్ల మీద అభివృద్ధి కనబడుతుంది తప్ప బస్తీలలో కాలనీలలో అభివృద్ధి లేదు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందట్లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే పథకాలు అందుతున్నాయి తప్ప నిజమైన పేద వర్గాలకు పథకాలు అందట్లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ కూడా ఈక్వల్గా చూసి పేదవాడికి పథకాలు అందేటట్టుగా ప్రయత్నం చేసేవారు. ఇక్కడ 100 కోట్ల రూపాయల నిధులు వస్తాయి అంటున్నారు, కానీ ఎక్కడ చూస్తే డ్రైనేజీలు అక్కడనే ఉన్నాయి. ఎక్కడ బీటీ రోడ్లు కాలనీలలో కనబడతలేవు. కూలిపోయిన ఇండ్లు అట్లనే ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్స్ రావట్లేదు. మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఇదే విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు ఈరోజు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎట్లయితే ప్రతి ఇంటిని తట్టాయో, రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఇంటికి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు 36 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నారు. మన కళ్ళ ముందు ఉన్నాయి అవి. తర్వాత ఆరోగ్యశ్రీ. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనేమో ఫెసిలిటీస్ లేవు. ప్రైవేట్ హాస్పిటల్కు పోతే లక్షల రూపాయల ఫీజు అయ్యి భయపడతా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అపోలో హాస్పిటల్లో కానీ యశోదాలో కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేద ప్రజలు పోయి ఆపరేషన్లు చేయించుకొని ఆరోగ్యశ్రీ కార్డును చూపిస్తే ఫ్రీగా జరిగాయి. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు ప్రజలు. ఈ 10 ఏళ్ల విధ్వంసకర బీఆర్ఎస్ పాలనను ఎప్పుడు ఓటేసి తీసేద్దామా అని చెప్పి చాలా గట్టిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా, ఎప్పుడు చేయి గుద్దుదామా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే ఉద్యమం చేసిన నాయకునిగా, తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న నాయకునిగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, నష్టం జరిగిందా? ఒకటండి, నేను ఒకటి చెప్పదలుచుకున్న మేధావులకు కానీ అభివృద్ధి కొద్దిగా జరిగింది అనుకునే వాళ్లకు, నేను ఎమ్మెల్యేగా ఉన్న 2012 నుంచి 14 దాకా ఆ రోజు బడ్జెట్ ఎంత? మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ 1,61,000 కోట్ల రూపాయలు. తెలంగాణ వాటాకు రావాల్సింది 75,000 కోట్ల రూపాయలు. కానీ ఒక 60,000 కోట్ల రూపాయలు తెలంగాణ వాటాకు వచ్చేది. సీమాంధ్ర ప్రభుత్వంలో 60,000 కోట్ల రూపాయలు రమారమి తెలంగాణ మొత్తం 10 జిల్లాల్లో బడ్జెట్. దాంట్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఉన్న దాంట్లో జరిగినాయి. ఈరోజు తెలంగాణ బడ్జెట్ ఎంత? 2,77,000 కోట్ల రూపాయలు. 2,77,000 కోట్ల రూపాయలు ఉంటే ఎంత అభివృద్ధి కనబడాలా? అంటే 5 ఇంతలు పెరిగింది కదా బడ్జెట్. మరి దామాషాలు 5 ఇంతలు వచ్చినాయా డబ్బులు? ఇక్కడ ఎక్కడ వచ్చినాయి? మరి ఉంటే మరి రోడ్ల పరిస్థితి ఎట్లుంటుంది? మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఎందుకు ఉంటుంది? తర్వాత పెన్షన్ సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అందవు? ఒక్క గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందా? ఒక్క జూనియర్ కాలేజ్ కొత్తగా కట్టినరా? ఎలక్షన్ 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఒక పత్రం తెచ్చి నువ్వు జేఎన్టీయూ ఇస్తూ ఉన్నాను. ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్కి ఏమైనా మరమ్మతులు చేసిండ్రా? నేను ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి శాంక్షన్ చేసిన ఈ 18 కోట్ల రూపాయలే పాలమూరు యూనివర్సిటీకి ఉండే. అంతకు మించి ఒక్క రూపాయి అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ గవర్నమెంట్ ఇవ్వలే. ఇవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. అవే బిల్డింగ్లు ఉన్నాయి కదా. మరి పాలమూరు యూనివర్సిటీ పోరాటం చేసి తెచ్చుకున్నాం రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. మరి ఎందుకు అదనంగా నిధులు ఇవ్వలే? ఆ రోజు ఉన్న నిధులే ఈరోజు కేవలం జీతభత్యాలకు ఇస్తూ ఉన్నారు. అది కూడా 1వ తారీఖు ఇస్తలేరు, 15వ తారీఖు, 20వ తారీఖు, లేకుంటే నెక్స్ట్ మంత్. మరి ఎక్కడ ఉంది అభివృద్ధి? ఏడ కనబడతా ఉంది? వాళ్ళ జేబుల్లో అభివృద్ధి కనబడతా ఉంది, వాళ్ళ ఇళ్లలో అభివృద్ధి కనబడతా ఉంది, కానీ సామాన్య ప్రజానీకానికి అభివృద్ధి కనబడట్లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటికే ప్రజల్లో ఎట్లా ఉంది దాని స్పందన? ఓవైపు బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ సరిపోని హామీలు ఇస్తూ కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందంటారు. మరి దీనికి భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి రెట్టింపు హామీలు ఇవ్వబోతుంది. మరి దీని మీద మీరేమంటారు? ఒకటండి, చిన్న హామీ వాళ్ళు ఇచ్చిండ్రు, అది బాధ్యత. 1,200 మంది బలిదానంతో ఏర్పాటైన తెలంగాణలో 1,200 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రా?
కేవలం 600 మందికి మీరు ఉద్యోగం ఇచ్చిండ్రు లేదా 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. అంత చిన్న హామీనే మీరు నెరవేర్చలేదు. ఇంకా మీరు ఏం మాట్లాడతారు? నిరుద్యోగులకు 3000 భృతి ఇచ్చిండ్రా? ఇవ్వలేదు కదా. దళితులకు 3 ఎకరాలు ఎక్కడైనా ఇచ్చిండ్రా? పోనీ మా ఫ్లాగ్షిప్ స్కీమ్ అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఎన్నికల్లో గెలిచిండ్రు కదా. ఈరోజు 30 లక్షల మందికి తెలంగాణలో ఇల్లు లేదు. మరి మీరు ఎంతమందికి ఇచ్చారు? 10%, 30,000 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మరి హామీలు ఎవరు నెరవేర్చలే? అదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారు, విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తా అన్నారు, రుణమాఫీ చేస్తాను చేసేసిండ్రు కదా. తర్వాత ఆరోగ్యశ్రీ పేదవాళ్ళకి ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు, కల్పించారు కదా. మేనిఫెస్టోలో లేని అంశం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు. ఎంతమంది, ఎన్ని వేల మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయినా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఏదైనా హామీ ఇస్తే తూచా తప్పకుండా అమలు చేస్తుంది అన్న ఒక రికార్డు ఉంది. తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముతారు. అదే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ కూడా కంప్లీట్గా నెరవేర్చలే. ఇప్పుడున్న షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉండే, దాన్ని పెంచుకున్నారు. అప్పుడు 30,000 రూపాయలు వచ్చేది. నేను ఎన్ని చెక్కులు ఇచ్చినా ఈ మహబూబ్ నగర్ పట్టణంలో మీరందరూ ఉన్నారు అప్పుడు. ఇప్పుడు దాన్ని పెంచిండ్రు. అంటే నీకు బడ్జెట్ పెరిగింది కాబట్టి స్కీమ్లో వచ్చే అమౌంట్ పెరిగింది. పెన్షన్ అప్పుడు ఎంతమందికి వస్తుండే? ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 200 రూపాయలు వచ్చేది 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు. ఇప్పుడు వస్తుందా? గ్రామంలో 20-30 పెన్షన్లు రావట్లే. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వృద్ధులు ఉంటే 2-3 ఉంటే ఒకరికే వస్తుంది. మరి మిగతా ఇద్దరు పరిస్థితి ఏంది? అందుకే మేము ఏదైతే హామీ ఇస్తున్నామో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా 100కి 100 మేము అమలు చేసి తీరుతాం. ఇంకొకటి, హరీష్ రావు గారు అంటూ ఉన్నారు. ఇప్పుడు అందరూ హరీష్ రావు అంటలేదు, ఆయన బిల్లా 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 అంటున్నారు, బిల్లా రంగా అని ప్రజలు అంటున్నారు, మేం కాదు. సో ఆ బిల్లా గారు చెప్పేది ఏంటి అంటే బడ్జెట్ ఎక్కడుంది అని. అయ్యా, బడ్జెట్ రేపు 3 లక్షల కోట్ల బడ్జెట్ కాబోతూ ఉంది. మేము పనికిరాని పథకాలకు పెట్టాం. ఇట్లా రోడ్లు నగిసి వేసి చేతులు పెట్టి కప్పు శాస్త్రాలు పెట్టి 100 కోట్లు దానికి తగిలేయం. అవే డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఉట్టిగా షోపుటప్ చేయం. మహబూబ్ నగర్కు మేకప్ చేసిర్రు అంతే, ఆ మేకప్ తొలగిపోతూ ఉంది. మేము ఖచ్చితంగా మా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్తాం. అందుకే కదా కాంగ్రెస్ మీద ఇంకా విశ్వాసం చూపిస్తూ ఉన్నారు ప్రజలు, కాంగ్రెస్ రావాలని కోరుకుంటా ఉన్నారు. మేము 1,50,000 కోట్లు పెట్టి పనికిరాని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు చూడండి. జూరాల ఇప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో అది వరప్రదాయిని. కోయిల్ సాగర్ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్ పట్టణానికి నీళ్లు రావాలంటే అదే మెయిన్. రామన్పాడు ఇప్పటికి కూడా మహబూబ్ నగర్ పట్టణానికి నీళ్లు రావాలంటే రామన్పాడు నుంచే రావాలి. మరి మీరు చేసిన అభివృద్ధి ఏంది? మేము ప్రతి రూపాయికు లెక్కబెట్టి మరి ఖర్చు చేస్తాం, జేబుల్లో వేసుకోం. ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉంటాం. అదే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, అదే కాంగ్రెస్ పార్టీ విశిష్టత. అయితే మంత్రి మీద ఎన్నికల ఉల్లంఘించడానికి కేసు వేశారు. ఈ మధ్యలో క్లీన్ స్వీట్ ఇచ్చింది కోర్టు. దీని మీద అంటే తప్పుడు ఆరోపణలు చేశారు, క్షమాపణ చెప్పాలంటున్నారు మంత్రి. ఒకటండి, ఇప్పుడు వారికి న్యాయపరంగా అవగాహన లేనట్టుంది. ఒకవేళ దాని విచారణకు ఎందుకు స్వీకరిస్తారు? ఇప్పుడు విచారణ దగ్గరనే కొట్టేయాలి కదా కేసును. విచారణకు స్వీకరించి ఇన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు పోయినాము, ఇంత కంప్లీట్గా విచారణ చేసిరు కదా. కోర్టు తీర్పును మేము తప్ప రైట్ అన్నాం, ఎందుకంటే కోర్టు ఈజ్ ద ఫైనల్ అథారిటీ. మాకు కావాలంటే మేము సుప్రీంకోర్టుకు పోతాం. కానీ ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 10 ఏళ్ల కాలంలో సాగించిన దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అక్రమాలు, వేధింపులు, అరాచకాలు, వీటన్నిటికి కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల తీర్పే శిరోధార్యం. ఆ ప్రజల తీర్పే కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ కోర్టు కేసులు, ఇవన్నీ మా బాధ్యత. డెమోక్రసీలో తప్పు జరుగుతున్నప్పుడు అధికారుల దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకురావాలి. అది మా నాయకులు తీసుకొచ్చారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చిండ్రు. కోర్టులు వాళ్ళకు ఎదురుగా ఉన్న సాక్ష్యాలను బట్టి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. అది ఒక చిన్న ఘట్టం మాత్రమే. కానీ ప్రజాస్వామ్యంలో అతిపెద్దది ప్రజల తీర్పు. ఆ ప్రజల క్షేత్రంలోనే మేము వీళ్ళ దౌర్జన్యాలు ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖానా ఏంది తేల్చుకుంటాం. నవంబర్ 30వ తారీఖు మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు బంధనాల నుంచి విముక్తి కాబోతూ ఉన్నారు. డిసెంబర్ 3 మహబూబ్ నగర్ ప్రజలకు మరో స్వాతంత్రం రాబోతూ ఉంది. ఇది ఏదైతే పాలమూరులో చేసిన అభివృద్ధి మొత్తం మేకప్ ఏనంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిందంటూ. అయితే రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయబోతున్నామంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.